అన్ఫిల్టర్డ్. ఈ రోజు మా అమ్మమ్మ కాలీఫ్లవర్ పచ్చడి చేస్తుంది. ఎలా చేస్తుందో వెళ్ళి చూద్దాం. హాయ్, ఇప్పుడు మనము కాలీఫ్లవర్ పచ్చడి చేద్దాం. దానికి కావాల్సిన వస్తువులు: ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడర్. ఇది చింతపండు నానబెట్టి ఇట్లా దగ్గరికి ఉడకబెట్టాలి. ఇది 2 నిమ్మకాయలు రసం పిండుకోవాలి. ఇది వెల్లుల్లిపాయలు కచ్చపక్క దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు. ఇదిగో నూనె కాగబెట్టి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి తాలింపేసి చల్లారబెట్టుకోవాలి. ఇట్లా ఇది కాలీఫ్లవరు ఒక 2 గంటల ముందు కడిగి చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న ముక్కలు కోసి బట్ట మీద 2 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ కలుపుదాం. మూడు స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, 1 స్పూను, 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మెంతులు కొద్దిగా దూరగా వేపుకొని పౌడర్ చేసి ఉంచుకోవాలి. ఇది 1 స్పూను. ఇది చింతపండు గుజ్జు. చింతపండు నానబెట్టి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. దగ్గరికి ఇట్లా ఉడకబెట్టుకొని ఇది కూడా వేసేసుకున్నాం. ఇది నిమ్మకాయ, 2 నిమ్మకాయలు రసం పిండుకొని వేసుకోవాలి. ఇది ఉట్టి ఎల్లుల్లిపాయలే చిదకొట్టిది. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. నూనె కూడా వేసేసుకున్నాం. పసుపు కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. అదే కాలీఫ్లవర్ పచ్చడి తయారు. రేపటికి కొద్దిగా ఊరి వాటర్ వస్తుంది, ఆయిల్ పైకి తేలుతుంది. రేపు ఉదయానికి అది కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. దీన్ని గాజు సీసాలో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. గాజు సీసాలలో వేసుకోవాలి.
చూసారు కదా మా అమ్మ చేసిన ఈ కాలీఫ్లవర్ పికిల్ నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది చాలా క్విక్గా ఇంకా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయడం మర్చిపోకండి. పికిల్స్ ఇష్టమున్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అండ్ సో యూ విల్ గెట్ అవర్ వీడియో నోటిఫికేషన్స్. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.